అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండ బ్లోడ్ భయోత్పాతం నుంచి బాధిత గ్రామాలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయి. అధికారుల భరోసాతో దాదాపు 32 గంటల తర్వాత బాధితులంతా ఒక్కొక్కరిగా ఇళ్లకు చేరుకుంటున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఇరుసమండ బ్లోట్ మంటల ధాటికి పలు గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. భారీగా ఎగిసిపడిన మంటల్లో పరుగులు తీశారు. అలర్ట్ అయిన అధికారులు ఇరుసమండలో 150 కుటుంబాలను, గుప్పలపాలెం, లక్కవరంలోని 50 కుటుంబాలను స్థానిక ఎంజీ హాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలించారు. దాదాపు మరో 125 కుటుంబాలు తమ ఇళ్లకు తాళాలు వేసుకుని బంధువుల ఇళ్లకు వెళ్లిపోయారు. అయితే కొన్ని గంటల తర్వాత మంటలను అదుపులోకి తెచ్చారు రెస్క్యూ బృందాలు. ఇక ఇరుసమండ బ్లోట్ ప్రాంతంలోని ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేదని ఓఎన్జీసీ యంత్రాంగం, జిల్లా అధికారులు ప్రకటించడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఘటనా స్థలంతో పాటు పునరావాస కేంద్రాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఎలాంటి ఆందోళన అక్కర్లేదని ప్రకటించారు. దీంతో పాటు మంటలు తగ్గుముఖం పట్టడంతో పునరావాస కేంద్రాలకు వెళ్లిన బాధితులు 32 గంటల తర్వాత ఒక్కొక్కరుగా తిరిగి ఇళ్లకు చేరుకునేందుకు ప్రయత్నించారు. కానీ అధికారులు కనీసం తమకు సమాచారం కూడా ఇవ్వకుండా పనులు చేయడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డామని బాధితులు చెప్పుకొచ్చారు. భారీ శబ్దం, పొగలు, గ్యాస్ వాసన, మంటలు వ్యాపించడంతో కట్టుబట్టలతో బయటకు వెళ్లిపోయామని వాపోయారు. కంగారైపోయామండి. పగలు కాబట్టి తెలిసింది, నైట్ అయితే ఇంకేమి ఉండకపోతుందని అనుకున్నాం. చాలా భయం వేసిందండి.